హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మనం మునక్కాయ పప్పుచారు అయితే చేస్తున్నామండి. హెల్త్కి అయితే చాలా మంచిదండి. పప్పుని 2 సార్లు వాష్ చేసుకొని కొద్దిగా పసుపు, కొంచెం కారం 1 స్పూన్ అంత వేసి 2-3 విజిల్స్ అయితే ఇప్పిద్దామండి. కావలసిన పదార్థాలు మునక్కాయలు, టమాటా, కరివేపాకు, వెల్లిపాయ పోపుకండి. మునక్కాయలను ఇలా పొట్టు తీసి శుభ్రం చేసి పక్క పెట్టుకున్నాము. కొత్తిమీర మరియు పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలతోని తర్వాత లాస్ట్కి పోపేద్దామండి. టమాటాలను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర అన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి. కొంచెం చింతపండు అండి, మా ఇంట్లో పులుపు ఎక్కువ తినరు కాబట్టి ఇందులో కొంచెమే వేస్తాము. పప్పు అయితే ఉడికిందండి. పోపు అయితే వేస్తున్నాను. ఒక గిన్నెలో ఆయిల్ వేసి వెల్లిపాయలు వేసుకోవాలి ఫస్ట్. తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే ఒకసారి కలుపుకొని ఇందులో కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దామండి. ఇందులోనే మునక్కాయలను కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కొంతమంది వాటర్ వేసి ఉడికించి పోస్తారు, లేదంటే ఇలా అయినా చేసుకుంటే బాగుంటుందండి. మునక్కాయలు అన్నీ వేసేసి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి కొంచెం ఉడికించాలండి ఆయిల్లోనే. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కొద్దిగా పసుపు వేసాము, లైట్గా సాల్ట్ వేసాను. ఇలా ఒక్కసారి కలుపుకొని ఒక మూత పెట్టి ఉడికిచ్చేద్దామండి. ఇవి బాగా ఉడికినాక మనం టమాటాలను కూడా యాడ్ చేసి ఉడికిద్దాం. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉడికిద్దామండి. తర్వాత కొంచెం మూత తీసేసి టమాటాలను కూడా వేసుకుందాం. 3 టమాటాలు తీసుకున్నాను, సన్నగా కట్ చేసాము. ఇది కూడా మూత పెట్టి ఉడికిద్దామండి. పప్పు బాగా ఉడికిందండి. కొంచెం సాల్ట్ వేసేసి రుద్దేసాము పప్పు గొట్టంతో. ఇందులోనే చింతపండు రసం మనకి ఎంత పులుపు కావాలో అంత యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. కొంచెం వాటర్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకుందామండి. మరీ పలసగా ఉంటే టేస్ట్ బాగుండదండి. మీడియంలో ఉండాలి. పప్పు బాగా ఒకసారి కలిపేసుకుందాం. అంతలోపు మనకు మునక్కాయ, టమాటా అన్నీ ఉడికితే మనం దీంట్లో వేసేసుకోవచ్చు అండి. ఇది పొయ్యి మీద పెట్టి ఒక 10 నిమిషాలు మసలబెట్టాలి. కొంచెం కొత్తిమీర వేసి. మునక్కాయ కూడా అవుతున్నాయి. ఇది కొంచెం మసలాలండి. ఇందులో కొంచెం ఇంగువ వేస్తున్నాను. డైజెషన్కి బాగుంటుంది. మునక్కాయలు కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు ఇందులోనే మనం ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేద్దాం. మునక్కాయలన్నీ ఇందులో వేసేద్దామండి. వేసేసి చివరగా మరొకసారి పోపు అయితే వేసుకుందామండి. ఇది బాగా మసలాలి, అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా కొంచెం కొత్తిమీర కూడా పైనుంచి వేసేసుకుందాం. బాగా మసలాలండి. మా ఇంట్లో పప్పుచారు ఎక్కువగా తింటారండి. ప్రోటీన్స్ ఉంటాయి పప్పులో. అన్ని రకాలుగా చేసుకోవచ్చు. దోసకాయ మరియు మునక్కాయ అన్ని వెజిటేబుల్స్ ఇలా వేసుకొని చేసుకోవచ్చు అండి. అందరికీ తెలిసే ఉంటుందండి, తెలియని వారి గురించి చేస్తున్నాను. ఇలా ఒక బౌల్లో అయితే తీసేసుకున్నామండి.